నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. జాతీయ గీతాలాపనకు సంబంధించి విధి విధానాలు ఏంటి అనేది ఇప్పుడు తెలియవలసి ఉంది. వందే మాతరం గతంలో ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే ప్రారంభంలో వందే మాతరం జాతీయ గీతాన్ని పాడి ఆ తరువాత ముగింపులో జనగణమన అధినాయకాన్ని పాట పాడేవారు. రెండు పాటలు కూడా దాదాపు పసిపిల్లవాడికి కూడా కంఠస్థం వచ్చినాయి. గతంలో కూడా చట్టసభల్లో అంటే చట్టపరంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధానం ఉండేది. ఇప్పుడు వందే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో జాతీయ పండుగల్లో పాడాలని ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన ఏంటంటే వందే మాతర గీతాన్ని పూర్తిగా పాడాలని, జనగణమన గీతాన్ని పూర్తిగా పాడాలని, వందే మాతరాన్ని పూర్తిగా పాడాలని గతంలో అనుకున్నా. వందే మాతర గీతం చాలా పెద్దది కావడంతో అప్పుడు మేధావులు పండితులు దాన్ని సూక్ష్మీకరించారు. ఇప్పుడు పెద్దదిగా పాడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పుడు పాడాలి, ఎలా పాడాలి అనే దాని మీద విధి విధానాలు స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చూడటం జరిగింది. వందే మాత్రం పాడారు, వెంటనే జనగణమన గీతం ఆలపించారు. వాస్తవానికి అమల్లో ఉన్న అంటే మనకు తెలిసిన నాలెడ్జి, చాలామందికి తెలిసినటువంటి జ్ఞానంని బట్టి వందే మాత్రంతో ఒక కార్యక్రమం ప్రారంభమైతే జనగణమనతో అది ముగుస్తుంది. అయితే ప్రారంభంలోనే వందే మాత్రం జనగణమన వెంటనే పాడటం వల్ల ఆ కార్యక్రమాలు ముగిసినట్ట, ప్రారంభమైనట్ట. మరలా చివరిలో కూడా వందే మాత్రం జనగణమన పాడాలి అనేది ఒక నిబంధన చేస్తుంది. సాధారణంగా రాత్రి సమయాల్లో జాతీయ గీత ఆలాపన అంటే వందే మాత్రం ఆలపించరు సాయంత్రం దాటితే గతంలో. సరే, ఇప్పుడు మన ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది, 2 గీతాలు పాడాలని. వీటికి సంబంధించి విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది